యయాతి నహుషుడు మరియు అశోకసుందరి కుమారుడు. భారత పురాణాలలో యయాతి చంద్రవంశరాజు. అతను శక్తివంతమైన వ్యక్తి. దేవయాని శర్మిష్ఠ ఎవరు? వారి మధ్య గొడవ ఏంటి? యయాతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? శుక్రాచార్యులు యయాతికి శాపం ఎందుకు ఇచ్చాడు? యయాతి వారి కొడుకులకి ఏమి శాపమిచ్చాడు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవయాని శుక్రాచార్య ఆసురగురువు కూతురు. శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె. దేవయాని మరియు శర్మిష్ఠ ఒకసారి అడవిలో స్నానం చేయడానికి వెళ్లారు. వారు నీటిలో స్నానం చేస్తుండగా బలమైన గాలి వీచింది. వారి బట్టలు ఎగిరిపోయాయి. ఆ గందరగోళంలో శర్మిష్ఠ అకస్మాత్తుగా దేవయాని బట్టలు వేసుకుంది. దేవయాని చాలా కోపంగా, బ్రాహ్మణ కూతురి అయినా నా బట్టలు ఎలా వేసుకున్నావు అని శర్మిష్ఠను బాగా అవమానించింది. శర్మిష్ఠ కోపంతో దేవయాని బావిలోకి త్రోసేసి తన చెలికత్తెలతో ఇంటికి వెళ్లిపోయింది. అదే సమయంలో యయాతి వెళుతుండగా కాపాడండి అనే శబ్దం వినిపించింది. యయాతి ఆ బావి దగ్గరికి వచ్చి లోపల ఉన్న దేవయానిని కాపాడాడు. దేవయాని యయాతిని వివాహం చేసుకోమని అడుగుతుంది. కాని యయాతి సందేహం వ్యక్తం చేశాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడి కుమార్తెను వివాహం చేసుకోవడం ధర్మము కాదుని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. దేవయాని తన తండ్రి శుక్రాచార్యుని శర్మిష్ఠ చేసిన పనికి శిక్షగా శర్మిష్ఠను తన సేవకురాలిగా చేయమని కోరింది. కోపంతో శుక్రాచార్యుడు వృషపర్వ రాజు జరిగినది వివరించి శర్మిష్ఠ మరియు ఆమె సహచరులు దేవయానికి సేవలు చేయమని ఆదేశించాడు. శర్మిష్ఠ తన రాజ పదవిని వదులుకుని దేవయాని సేవకురాలిగా సేవ చేసేందుకు అంగీకరించింది. శర్మిష్ఠ ఆమె చెలికత్తెలతో కలిసి దేవయానికి సేవ చేయడం ప్రారంభమైంది. దేవయాని యయాతి గురించి చెప్తుంది. శుక్రాచార్యుడు వారి వివాహానికి అంగీకరించాడు. ఈ వివాహం ధర్మానికి విరుద్ధం కాదని వరం ఇచ్చాడు. ఈ విధంగా యయాతి మరియు దేవయాని వివాహం జరిగింది. వివాహం అయ్యాక దేవయాని శర్మిష్ఠని దాసిగా తనతో తీసుకెళ్ళింది. శర్మిష్ఠ అందం మరియు మంచితనం యయాతికి నచ్చి శర్మిష్ఠతో ఉంటాడు. శర్మిష్ఠతో యయాతికి దుహెడు, అనుదుహెడు, పూరుడు అనే 3 కుమారులు జన్మిస్తారు. దేవయానికి యయాతితో యదుడు, తుర్వసుడు అనే 2 కుమారులు జన్మిస్తారు. శర్మిష్ఠ యయాతితో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు ఆమె తండ్రి శుక్రాచార్యుడు చాలా కోపడతాడు. శుక్రాచార్యుడు యయాతిని శపించాడు. అతను చిన్నతనంలోనే వృద్ధుడి వయస్సును పొందుతాడు. తన శాపాన్ని తొలగించమని కోరాడు. శుక్రాచార్యుడు అతనికి ఒక సూచన ఇచ్చాడు. ఎవరైనా తన కొడుకు వయస్సును తీసుకుంటే ఆ శాపం వారికి వెళ్లివారు యవ్వనంగా ఉంటారు అని చెప్తారు. యయాతి కుమారుడు పురు సహజ సిద్ధంగా వచ్చి శాపాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటాడు. పూరుడు తన యవ్వనాన్ని యయాతికి ఇచ్చి శాపాన్ని తీసుకున్నాడు. తరువాత యయాతి తన యవ్వనాన్ని 1000 సంవత్సరాలపాటు యవ్వనాన్ని అనుభవించి తన కోరికలను తీర్చుకున్న తర్వాత యయాతి తన యవ్వనాన్ని పూరుకు తిరిగి ఇచ్చేసి తన వృద్ధాప్యాన్ని తీసుకుంటాడు. తన కుమారుడైన పూరుని నిజమైన వారసుడిగా ప్రకటించి అతనికే తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. భార్య దేవయానితో కలిసి యయాతి అరణ్యానికి వెళ్లి తపస్సు మరియు ధ్యానంలో గడుపుతాడు. తన పుణ్యకార్యాల ద్వారా యయాతి స్వర్గలోకాన్ని పొందుతాడు. అయితే అక్కడ తన గొప్పతనాన్ని తానే చెప్పుకోవడంతో అహంకారం వల్ల స్వర్గం నుండి కిందకు పడిపోతాడు. యయాతి కిందకు పడిపోతున్నప్పుడు అతని మనవళ్లు అతనిని గుర్తించి తమ పుణ్యఫలాన్ని అతనికి ధారపోస్తారు. దానితో యయాతి మళ్లీ స్వర్గలోకానికి వెళ్తాడు. తన కోరికలు ఎప్పటికీ తీరవని యయాతి గ్రహిస్తాడు. ఈ విషయాన్ని తన కొడుకు పూరుకు చెప్పి నిజమైన ఆనందం కోరికలను త్యజించడంలోనే ఉంటుందని బోధిస్తాడు. యయాతి శాపం అనేది తన 4 కుమారులు తమ యవ్వనాన్ని తన వృద్ధాప్యానికి బదులుగా మార్చుకోవడానికి నిరాకరించిన తర్వాత యయాతి వారికి శాపం ఇస్తారు. యదు ఎప్పటికీ రాజులు కాలేరని చెప్పాడు. తుర్వసు తన వంశం పూర్తిగా నాశనం కావాలని శపించాడు. ద్రుహ్యు నెరవేరని కోరికలతో జీవించమని శపించాడు. అతని వారసులు చిన్న వయసులోనే చనిపోతారని, యజ్ఞాలు చేయలేకపోతారని శపించబడ్డారు. ఇలా యయాతి వారి కొడుకులని శాపిస్తారు. తదుపరి వీడియోలో పురు వంశం గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు తెలుసుకోవడానికి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.